అప్పుడు ఆ సన్యాసి, అమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి, ఈరోజు సాయంత్రం హరిసన్నిధిలో పురాణ పఠనం జరగాలి. ఆ పఠనానికి దీపం కావాలి, నూనె నేను తెస్తాను, నీవు ఒత్తి తయారు చెయ్యి అంటాడు. ఆమె సంతోషంతో గోమయము తెచ్చి ఇంటిని శుభ్రపరిచి 5 రంగులతో ముగ్గులు వేసి పరిశుద్ధమైన దూదితో 2 ఒత్తులు చేసి ఆ సన్యాసికి ఇచ్చింది. ఆ సన్యాసి ఆ ఒత్తులతో దీపం వెలిగించి హరిని పూజించి పురాణ పఠనం ప్రారంభించాడు. ఆమె కూడా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పిలిచి వారితో కలిసి ఏకాగ్రతతో పురాణం వినింది. తరువాత సన్యాసి వెళ్లిపోయాడు. కొంతకాలానికి ఆమె హరిధ్యానముతో జ్ఞానమును పొంది మరణించింది. ఆమె మరణించిన వెంటనే విష్ణుదూతలు శంఖ చక్రలతో, చతుర్బాహువులతో, పద్మాక్షులతో, పీతాంబరధారులుగా ముత్యాలు, పగడములు, పుష్పములతో అలంకరించి దివ్య విమానముతో వచ్చారు. ఆమెను ఆ విమానంలోకి ఎక్కించి జయ జయధ్వనులతో వైకుంఠానికి తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో ఆమె నరకాన్ని చూసి ఆశ్చర్యపడింది. ఓ విష్ణుదూతల్లారా, ఒక్క నిమిషం ఆగండి. ఈ నరకంలో నా భర్త ముగ్గురితో పాటు యాతన పడుతున్నాడు, ఎందుకు అంటుంది. అప్పుడు విష్ణుదూతలు ఇలా అంటారు, అక్కడ నీకు కనిపించేది నీ భర్త మందరుడు, ఒక బ్రాహ్మణుడు, ఒక బోయవాడు, ఇంకా ఒక పులి. నీ భర్త దొంగతనము చేసి పరుల ధనాన్ని అపహరించాడు, అందువల్ల నరకంలో ఉన్నాడు. ఇక బ్రాహ్మణుడు మిత్రద్రోహి, తన స్నేహితుణ్ణి చంపి అతని ధనాన్ని దోచుకున్నాడు, కాబట్టి అతడు నరకంలో ఉన్నాడు. 3వ వాడు బోయవాడు, నీ భర్తను ఆ బ్రాహ్మణుణ్ణి చంపాడు, అందువల్ల అతడు నరకంలో ఉన్నాడు. వారితో పాటు పులి. ఇలా 4 పాపఫలములను అనుభవిస్తున్నారు. ఇది విన్న సుశీల ఏ పుణ్యం లభిస్తే వారు నరకం నుంచి బయటపడతారు అని అడుగుతుంది. ఇప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు కార్తీక మాసంలో చేసిన పుణ్యములు వారికి ఇస్తే వారు విముక్తులవుతారు. పురాణ శ్రవణ ఫలాన్ని నీ భర్తకు ఇవ్వు. పురాణ శ్రవణం కోసం నువ్వు వెలిగించిన దీపంలో ఉపయోగించిన వత్తి పుణ్యాన్ని బోయవానికి ఇవ్వు. ప్రజలను పురాణ శ్రవణానికి పిలిచిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి ఇవ్వు. ఇలా అందరూ విముక్తులవుతారు అంటారు. ఆ మాటలు విని సుశీల ఆనందంతో ఆ పుణ్యాలను వారికి అర్పించింది. అప్పుడు వారు నరకం నుండి విడుదలై దివ్య విమానాలలో ఎక్కి సుశీలను కొనియాడుతూ మహాజ్ఞానమును పొంది ముక్తి పదమును చేరారు. కాబట్టి కార్తీక మాసంలో పురాణ శ్రవణము చేసేవారు హరిలోకమునందు నివసిస్తారు. ఇంకా ఈ చరిత్రను వింటున్న వారి మనస్సు, వాక్కు, శరీరములు చేసిన పాపములు నశించి మోక్షమును పొందుతారు. ఇదే స్కాంద పురాణంలోని 11వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నిజంగా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.